ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థించిన బ్రతుకులు ఎలా బ్రతికించబడతాయి, ప్రార్థనా శబ్దాలు లేకుండా మన ఇల్లు నిశ్శబ్దమైతే ఎలాంటి కీడును అపాయాన్ని మనం చూడాల్సి వస్తుంది. ప్రార్థన మన కుటుంబాలకు అనుగ్రహించే ఆ దివ్యమైన దీవెన. రండి ధ్యానించుదాం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వచనం నుండి 27వ వచనం వరకు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. నాతో కలిసి నేను చదువుతుండగా లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా కొంచెం స్వరమెత్తి చెప్పడానికి ప్రయత్నం చేయండి. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచిన ఆ మనుషుణ్ణి రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనము మీలో నుండి పరిహరించుదురు. 25వ వచనం. ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకునినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో ఆ మనుష్యుడు మాత్రమే చావవలెను. 26. ఆ చిన్నదానిని ఏమీ చేయకూడదు. నాతో కలిసి. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్లే ఇది జరిగినది. 27వ వచనం ఆఖరి మాట. నాతో కలిసి. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా తట్టు చూస్తూ వాక్యం వినండి. ద్వితీయోపదేశకాండంలో ఒక చక్కటి సన్నివేశం. ఆ అమ్మాయి కన్యక ఒక పురుషునితో వివాహం చేయబడటానికి ప్రదానం చేయబడింది. ఇజ్రాయేలీ దేశంలో ప్రదానం చేయబడిన దినం మొదలుకొని సంవత్సరం పాటు అబ్బాయిని అమ్మాయిని పరీక్షిస్తారు. అమ్మాయి కన్యక కాదా, బాబు తన పవిత్రతను కాపాడుకున్నాడా లేదా, సంవత్సరం పాటు పరీక్షిస్తారు. ఈ సంవత్సర కాలంలో ఫోన్లో మాట్లాడుకోవటం కానీ, చాటింగ్ చేసుకోవటం కానీ, హాయ్ తిన్నావా, పండుకున్నావా, ఏం చేస్తున్నావని కానీ వీళ్ళిద్దరి మధ్య సంభాషణలు ఏవి ఉండవు. అలాగని ఆ కాలంలో ఫోన్లు లేవు కదని నన్ను అడగొద్దు. ఉన్నా కానీ ఇజ్రాయేలీలు దాన్ని అనుమతించేటువంటి వాళ్ళు కాదు. సో ఈ సంవత్సర కాలంలో అమ్మాయి ఊరిలో ఉన్నప్పుడు బలవంతం చేసే ఒక బలత్కారి ఈ అమ్మాయిని చెరపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి పెద్దగా కేకలేసింది అనుకోండి, డెఫినెట్గా ఊరిలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ అమ్మాయిని రక్షిస్తారు. ఒకవేళ ఆ అమ్మాయి కేకలు వేయకపోతే, మౌనం అయిపోతే, నో డౌట్ అతనిని ఆ అమ్మాయిని నడివీధిలోకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి ఆ అమ్మాయిని చంపాలి. ఇది ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఒకవేళ ఆ అమ్మాయి పొరపాటున ఊర్లో లేదు, పొలంలో ఉంది. పొలంలో ఉన్నప్పుడు ఆ బలిమి చేసేవాడు రానే వచ్చాడు, ఆ అమ్మాయిని పాడు చేయాలని ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి కేకలు వేసిన, ఊర్లో అంటే జనాలు ఉంటారు, పొలంలో ఎవరుంటారు, కేకలు వేసిన ఆమెను కాపాడటానికి రక్షకుడు లేడు గనుక కేకలు వేసింది. కానీ ఆ కేకలు విని కాపాడటానికి రక్షకుడు లేడు గనుక పురుషుని మాత్రమే చంపాలి, ఆ అమ్మాయిని చంపకూడదు అనేది ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి మాట. దైవజనమా, ఈ రెండు విషయాల్లో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, కన్యక తాను బ్రతకాలంటే కేకలు వేస్తే బ్రతుకుతుంది, మౌనంగా ఉంటే రాళ్లతో కొట్టి చంపబడుతుంది. ఆ కన్యక బ్రతకాలి అంటే, చావుగోతికి తాను వెళ్లకుండా ఉండాలి అంటే
ప్రాణహత్య దోషం ఆ అమ్మాయి మీదకి రాకుండా ఉండాలంటే ఆ కన్యక చేయాల్సిన ప్రధానమైన పని ఏంటంటే కేకలు వేస్తూ ఉండాలి. కేకలు వేసిందా? ఆ కాలంలో రక్షకుడు లేకపోయినా ఆ యవ్వనమ్మాయి వేసిన కేకలను బట్టి మరణంలో నుండి జీవానికి దాటించబడుతుంది. కేకలు వేయకుండా మౌనంగా ఉందనుకోండి, మౌనంగా ఉందంటే దాని అర్థం ఏంటి? పెళ్ళిళ్ళప్పుడు అనౌన్స్ చేసేటప్పుడు పాస్టర్ గారు ఒక మాట అంటారు, ఈ వివాహం జరగటం మీలో ఎంతమందికి ఇష్టం ఉందో చేతులు ఎత్తండి అంటారు. చేతులు ఎత్తుతారు. ఒకవేళ ఎవరికైనా ఈ వివాహం ఇష్టం లేకపోతే చెప్పండి అని అన్నారనుకోండి, ఎవ్వరూ ఏం మాట్లాడలేదనుకోండి, అప్పుడు పాస్టర్ గారు ఏమంటారంటే మౌనం అర్ధాంగీకారం గనుక ఈ వివాహాన్ని కంటిన్యూ చేస్తున్నాము అంటారు. అంటే మౌనంగా ఉన్నారంటే ఆ మాటకున్న అర్థం ఏంటి? ఎంతో కొంత అంగీకరించింది అని ఆ మాటకున్నటువంటి అర్థం. ఈ యవ్వనమ్మాయి కేకలు వేయకుండా మౌనంగా ఉందంటే బలిమి చేసేవాడితో తాను ఏకీభవిస్తుంది, పాపం చేసేవాడి పాపంలో తాను పాలిభాగస్తురాలవుతుంది అని ఆ మాట చెప్పకనే చెప్తున్నటువంటి ఆత్మీయ అర్థం. దైవజనమా, ఈ సన్నివేశంలో నుంచి సంఘానికి దేవుడు నేర్పుతున్న దివ్యమైన పాఠం. నంబర్ 1, ప్రదానము చేయబడిన కన్యక. నంబర్ 2, బలిమి చేసే వ్యక్తి. నంబర్ 3, మౌనంగా ఉందా, కేకలు వేసిందా? ఈ 3 విషయాల మీద పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి బలపరుచును గాక. అందరం కొంచెం నోరు తెరిచి చెప్దాం ఆమేన్. చెప్దాం గట్టిగా ఆమేన్. ఎవరా అమ్మాయి? ప్రదానం చేయబడిన కన్యక. ఎవరా ప్రదానం చేయబడిన కన్యక? దైవజనమా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రదానం చేయబడిన ఆ కన్యకను ఎవరితో వాక్యం పోల్చింది అని అంటే, క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు నా దేవుడు అని నమ్మి కల్వరి శిలువలో ఆయన కాచిన పవిత్ర రక్తధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందని నమ్మి బాప్తిస్మం తీసుకున్న ప్రతి బిడ్డను దేవుని యొక్క వాక్యం ప్రదానము చేయబడిన కన్యక అని పిలుస్తూ ఉంది. నేను బాప్తిస్మం తీసుకున్నవాడిని. నేను దైవజనుడిని మాత్రమే కాదు, నేను ఎవరినో తెలుసా? యేసయ్యతో వివాహం ఆడటానికి ప్రదానము చేయబడినటువంటి కన్యకని. నేను మాత్రమే కాదు, ఈ స్థలంలో ఎంతమంది అయితే బాప్తిస్మం తీసుకున్నారో, యేసే నిజదేవుడు, యేసు తప్ప మానవాళికి మరొక ఆధారము లేదని పరిపూర్ణంగా నమ్మి ఆయన కాచిన పవిత్ర రక్తధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందని విశ్వసించి ఎందరైతే ఈ స్థలములో బాప్తిస్మం తీసుకున్నారో వారందరూ ప్రదానము చేయబడిన కన్యకలై ఉన్నారు. ఇక్కడ ప్రదానం చేయబడిన కన్యకలు ఎంతమంది ఉన్నారు? చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మనమందరం ఎవరమయ్య అంటే ప్రదానం చేయబడినటువంటి కన్యకలం. దీనికి బైబిల్లో 2 రెఫరెన్స్లు చెప్తాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని కొత్తను రాస్తూ ఇలా అంటాడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి చెప్పండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. ఎవరికి రాశాడు పౌలు గారు ఈ మాట? కొరింథీ సంఘానికి రాశాడు. నేను చాలాసార్లు చెప్తాను, సంఘము అంటే రాతి గోడలు కాదు, రాతి గోడల మీద వ్రాయబడిన రాతలు కాదు. ఏంటి సంఘం అంటే? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తుల సముదాయమే జీవము కలిగిన దేవుని సంఘం. ఆమేన్. మరోసారి చెప్తున్నాను, సంఘము అంటే రాతి గోడలు కాదు, రాతి గోడల మీద వ్రాయబడిన రాతలు పొరపాటున కాదు. సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్న డెఫినేషన్ ఏంటంటే, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తుల సముదాయమే జీవము గల దేవుని సంఘం.
ఈ సంఘాన్ని పౌలు గారు ఏం చేశారట? పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడై ఉన్న యేసుక్రీస్తు వారికి పౌలు గారు ప్రదానము చేశాను అంటాడు. చెప్పండి, ఏం చేశాడు అంటే? నేను మిమ్మల్ని అడుగుతా, బాప్తిస్మం తీసుకున్న ప్రతి బిడ్డ యేసుక్రీస్తు వారికి ఏమై ఉన్నాడు? యేసయ్య మనలను ప్రదానం చేసుకున్నాడు. నేను ఎవరినై అంటే, యేసుక్రీస్తును వివాహం ఆడటానికి ప్రతి వివాహ కార్యక్రమానికి ముందు జరిగేదేంటి? ప్రధాన కార్యక్రమం. పరలోక రాజ్యములో యేసయ్యతో యుగాయుగాలు బ్రతకటానికి, ఆయన వివాహం ఆడటానికి భూలోకంలో దేవుడు మన ఒక్కొక్కరిని ప్రదానం చేసుకున్నాడు. ఎందుకు యేసయ్య ప్రదానం చేసుకున్నాడు? హోషేయ గ్రంథంలో చెప్తాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. రైట్, కొంచెం నాతో కలిసి చెప్పండి మాట. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. ప్రైజ్ ద లార్డ్. దైవజనమా, ఒకసారి చూడండి. యేసయ్య ఇక్కడ అంటాడు, నీవు నిత్యము నాకుండునట్లు నీతిని బట్టి దయాదాక్షిణ్యములు చూపుట వలన నమ్మకమును బట్టి నిన్ను నేను ప్రదానం చేసుకున్నాను అంటాడు. యేసయ్య మనల్ని ఎందుకు ప్రదానం చేసుకున్నాడంటే, ఏదో ఆదివారం ఒక గంట దేవుని సన్నిధిలో గడిపి తిరిగి వెళ్ళటానికి కాదు. ఉదయం లేచినప్పుడు ఒక అర్ధగంట ప్రార్థన చేసుకొని, సాయంత్రం కుటుంబానికి వచ్చినప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకొని, ఇలా 21 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసినప్పుడు 21 దినాలు మాత్రమే దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళటానికి కాదు. నిన్ను నన్ను యేసయ్య ఎందుకు ప్రదానం చేసుకున్నాడో తెలుసా? నిత్యము మనము ఆయనతో బ్రతకాలని. అప్పుడప్పుడు కాదు, చూడాలి, అప్పుడప్పుడు కాదు, వారానికి ఒకసారి కాదు, ఉదయం ఒక అర్ధగంట సాయంత్రం ఒక అర్ధగంట బ్రతకటానికి కాదు. ఎందుకు యేసయ్య మనలను ప్రదానం చేసుకున్నాడంటే, ప్రదానం చేయబడిన పెండ్లి కుమార్తెలారా చూడండి, ఎందుకు యేసయ్య నిన్ను నన్ను ప్రదానం చేసుకున్నాడో తెలుసా? నిత్యము నీవు యేసుతో కూడా బ్రతకాలని. కూర్చున్నా ఆయనతో బ్రతకాలని, లేచిన ఆయనతో బ్రతకాలని, పరుండిన ఆయనతో బ్రతకాలని. నీ మాట, నీ ఆలోచన, నీ తలంపులు ఏ పురుషునితో నువ్వు ప్రదానం చేయబడ్డావో ఆ పురుషుని గూర్చి కలలు కంటూ, ఆ పురుషుని గూర్చి ఆలోచిస్తూ నిత్యము ఆయనతో బ్రతకాలని దేవుడు మనలను ప్రదానం చేసుకున్నాడు. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. అనుక్షణం ఆయనతో గడిపే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. దైవజనమా, నా తట్టు చూసి సమాధానం చెప్పండి. ఎప్పుడెప్పుడు ఆయనతో బ్రతకాలని? స్వరం ఎత్తాల. ఉదయం లేచినప్పుడు ఒక అర్ధగంట? నో. సాయంత్రం ఒక అర్ధగంట? కాదు. ఆదివారం ఒక 2 గంటల? లేదు. ఏంటి ఆయన మనసు అంటే, నిత్యము మనం యేసుతో కూడా బ్రతకాలి. అందు నిమిత్తం దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. దీనికి అర్థమయ్యేటట్లు చెప్పాలంటే నా తట్టు చూడండి. ఇది మందసపు పెట్టె, చూస్తున్నారు కదా. ఏమంటారు దీన్ని? మందసపు పెట్టెని. ఈ మందసపు పెట్టె పైన కనపడుతున్న వీటిని ఏమంటారు చెప్పండి? కెరూబులు అంటారు. ఈ కెరూబులు దేని మీద పెట్టబడ్డాయో దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని కరుణాపీఠము అంటారు. దీన్ని మొత్తాన్ని కలిపి మందసపు పెట్టె అంటారు. మరోసారి చెప్తాను. పైనున్న దాన్ని కెరూబులు అంటారు. కెరూబులు దేని మీద పెట్టబడ్డాయో దాన్ని కరుణాపీఠం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, కరుణాపీఠం. కరుణాపీఠము కెరూబులు అతికించినవి కాదు, ఏకాండముగా చేయబడినవి. ఒకే బంగారు ముద్దను తీసుకుని ఆ బంగారు ముద్దతో కరుణాపీఠం, అదే బంగారు ముద్దలో నుండి పైనున్నటువంటి ఈ 2 కెరూబులను తయారు చేయాలి. కరుణాపీఠం యేసుక్రీస్తు వారైతే, దీని మీద కనపడుతున్న ఈ 2 కెరూబులు సార్వత్రిక సంఘానికి గుర్తుగా ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూడండి, కెరూబులు కరుణాపీఠం ఏకాండం. నా వైపు చూడాలి.
ఇప్పుడు కెరూబులను లేపాను, కెరూబులతో పాటు ఎవరు లేస్తున్నారు? కెరూబులను దించుతున్నాను, ఎవరు దిగుతున్నారు? కెరూబులు కదులుతూ ఉన్నాయి, కెరూబులతో పాటు ఎవరు కదులుతున్నారు? సరే చూడండి, కరుణాపీఠాన్ని లేపుతున్నాను, కరుణాపీఠంతో పాటు ఎవరు కదులుతున్నారు? కరుణాపీఠాన్ని పైకెత్తుతున్నాను, కరుణాపీఠంతో ఎవరు ఎత్తబడుతున్నారు? కరుణాపీఠం యేసుక్రీస్తు ప్రభువారైతే, కెరూబులు మీరు నేనైతే యేసయ్యతో మనం నిత్యము బ్రతికేవారిగా, విడదీయలేని బంధం కలిగిన వారిగా బ్రతకాలి. అది సినిమాలైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా, ఆర్థిక సమస్య అయినా, ప్రపంచంలో ఏ శక్తి యేసులో నుంచి నిన్ను వేరు చేయకూడదు. యేసయ్యతో నీకుండే బంధం అతికించే బంధంగా ఉండకూడదు. ఆమెన్. పెద్దగా చెప్పాలరా తల్లి. ఏ బంధంగా ఉండకూడదు? అతికించిన బంధంగా ఉండకూడదు. అతికించింది అనుకోండి, బోల్ట్లు నట్లతో అతికించింది అనుకోండి, కావాలన్నప్పుడు బిగించుకోవచ్చు, వదిలేనప్పుడు ఉప్పదీసుకోవచ్చు. అతికించుకునే బంధం, మధ్య మధ్యలో బిగించుకొని ఓడ తీసుకునే బంధం యేసయ్యతో నీకు ఉండకూడదు. యేసయ్య నిన్ను నన్ను ఎందుకు ప్రదానం చేసుకున్నాడో తెలుసా? నిత్యము ఆయనతో మనం బ్రతకాలని. కరువు వచ్చినా చెప్పాలి, కరువు వచ్చినా ఆయనతోనే బ్రతకాలని. ఖడ్గం వచ్చినా, ఆరోగ్యం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆదివారం అయినా చెప్పాలి, ఆయనతోనే బ్రతకాలి. సోమవారం అయినా, ఆదివారం సోమవారం కాదు, ప్రతి క్షణం. దశలోనియ పత్రికలో పౌలు గారు అంటాడు, మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చు ఉన్నను, తనతో కూడా జీవించు నిమిత్తం యేసుక్రీస్తు వారు మృతి పొందారు అంటాడు. ఎప్పుడెప్పుడు యేసుతో బ్రతకాలట? మేలుకొని ఉన్న, నిద్రపోతూ ఉన్న, ప్రతి క్షణం యేసు 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 అంటూ యేసుక్రీస్తు అనే ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు నిత్యము బ్రతికేటువంటి వాడిగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఒక మాట, లోకంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, దరిదాపుగా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అని గణాంకాలు చెప్తున్నాయి. ఈ 800 కోట్ల మందిలో నన్నే యేసయ్య ఎందుకు ప్రదానం చేసుకున్నాడు తెలుసా? నిన్నే ఎందుకు ప్రదానం చేసుకున్నాడు తెలుసా? ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నా మనలను మాత్రమే యేసుక్రీస్తు వారు ప్రదానం చేసుకున్నాడు. ఎందుకు మనలను ప్రదానం చేసుకున్నాడంటే, అక్కడ అంటాడు, నమ్మకమును బట్టి, రెండవది దయాదాక్షిణ్యములు చూపుట వలన నిన్ను నా దానిగా ప్రదానం చేసుకున్నాను అంటాడు. దేన్ని బట్టి చెప్పండి? ఒకటి నమ్మకాన్ని బట్టి, రెండవది దయాదాక్షిణ్యములు చూపుట వలన. దైవజనమ, ఏమో ప్రపంచంలో ప్రజలందరినీ దేవుడు తేరి చూస్తుంటుండగా ఒకసారి చూడండి, నీ వైపు చూసినప్పుడు దేవుని హృదయంలో తెలియకుండా, ఈ బిడ్డ నావాడైతే బాగుండు, ఈ బిడ్డ నా బిడ్డ అయితే బాగుండు, ఈ బిడ్డ నా తట్టు తిరిగితే బాగుండని నిన్ను చూడటంతో దేవుని మనస్సులో, ఆయన హృదయములో నుండి దయతో కూడుకున్నటువంటి మనస్సు బయలుదేరింది. రాజైన అహష్వేరోషు ఎంతోమంది కన్యకలను చూశాడు, అందగత్తెలను చూశాడు, సౌందర్య రాసులను చూశాడు, ఎన్నికైనటువంటి ఆడపిల్లలను చూశాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఎస్తేర్ అట్లా వచ్చి నిలవబడిందో లేదో, ఆ తల్లిని చూడటంతో రాజు హృదయములో నుండి దయ పుట్టిందట, దయ బయలుదేరిందట. చెప్తామేమే? ఎవరి హృదయంలో నుంచి చెప్పాలి? ఎవరి హృదయంలో నుండి? దైవజనమ, నా తట్టు చూడండి. నిన్ను చూడటంతో కూడా దేవుని మనసులో, ఈ బిడ్డ నా సొంతం కావాలి, నా పెండ్లి భార్యగా మార్చబడాలి, ఈ బిడ్డను నా దానిగా చేసుకోవాలని నిన్ను చూడటంతో నీ రూపురేఖలు ఎలా ఉన్నా, నీ ఎత్తు పొడుగు ఎలా ఉన్నా, నీ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా, చివరికి నీ గుణశీలాలు ఎలా ఉన్నా, నిన్ను చూడటంతో దేవుని మనస్సులో నిన్ను తనదానిగా, తనవాడిగా చేసుకోవాలని దేవుడే ఆశపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని ఎంపికలు చూడండి. ప్రభువా, నేను తప్ప నీకు ఇంకెవరూ దొరకలేదా? నాలో ఏ మంచితనం ఉందయ్యా? కోపిస్తే దాన్ని, గయ్యాలి దాన్ని, పలానా బలహీనతలు కలిగిన వాడిని, నన్ను చూడటంతో నీకు ఎందుకు ఇష్టం పుట్టిందయ్యా అని ప్రభువుని అడిగామనుకోండి, ఒక వ్యక్తి పట్ల హృదయంలో ప్రేమ పుట్టడానికి కారణాలు చెప్పలేమండి. తెలియని, హేతువు లేని ప్రేమ మనలను చూడటంతో దేవుని మనస్సులో ఉద్భవించింది.
ప్రైజ్ ది లార్డ్. ఓసారి ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారు, అయ్యా మా కొడుకు ఎట్టుంటాడో మీకు తెలుసు కదయ్యా. అమ్మ తెలుసమ్మా. వాళ్ళ అమ్మ చెప్తుంది, ఆంధ్రాలో 6 అడుగుల అందగాడు మా అబ్బాయి. అవునమ్మా తెలుసమ్మా, వాడు మంచి ఎర్రగుంటాడు, ఎత్తుకుంటాడు, కోటేరు ముక్కు, మంచివాడమ్మా, రూపురేఖలు బాగుంటాయి. ఇంత బాగుంది కదయ్యా, వాడు పలానా చోట ఒక అమ్మాయిని ప్రేమించాడయ్యా. సరే మంచిదమ్మా, అయితే ఏమైంది? వాడుకలాగా ఎర్రగొన్న అమ్మాయిని ప్రేమిస్తే పర్వాలేదయ్యా. మరి ఏమైందమ్మా? మరి వాడికి ఎట్ట నచ్చిందో ఏమన్నయ్యా, కాకి రంగు నల్లటి అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని చేస్తారా సరే, లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఏం చేయాలో అర్థం కాక పిలిచి, రే ఏమి నచ్చింది రే ఈ అమ్మాయిలో, ఏముందని చేసుకుంటావురా అంటే వాడంటాడంట, నా కళ్ళతో చూస్తే ఆ అమ్మాయి అందం మీకు అర్థమైద్ది, మీ కళ్ళతో చూస్తే ఆ అమ్మాయి అందం మీకు అర్థం కాదు, నా కళ్ళతో చూడండి అన్నారు. మొత్తానికి ఆ అమ్మాయిని అబ్బాయిని నా దగ్గరికి తీసుకొచ్చారు. పెళ్ళి అయిపోయిందిలేండి. మామూలుగా అడిగా, తమ్ముడా ఏంటి విషయం అన్నాను. అంటాడు, అన్నయ్య ఆ అమ్మాయి అంత నల్లగా ఉంది కదా, నవ్వేటప్పుడు అంత నల్లగా ఉంది కదా, నల్లగా ఉన్న అమ్మాయి నవ్వేటప్పుడు అసలు పళ్ళు ఉంటాయి అన్నయ్య తెల్లగా. ఆ అమ్మాయే కాదురా, ఎవరు పళ్ళు అయినా తెల్లగానే ఉంటాయి. ఏమంటాడో తెలుసా, ఆ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉందో చూసారా, అబ్బా మ్యాచ్లెస్ అన్నాడు. ఎర్రగొండ వాళ్ళు నవ్వితే పళ్ళు తెల్లగా ఉన్నా కానీ అంత బ్యూటీనెస్ ఉండదన్నా, అదే నల్లగా ఉన్నవాళ్ళు నవ్వితే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. వాడు ఎట్టా చెప్తున్నాడంటే అసలు అందమంతా నలుపులోనే ఉన్నట్టు. ఇక ప్రపంచంలో ఇప్పుడు ఏమన్నా అడిగామనుకోండి, ఒకటే సింపుల్, ఎందుకు ప్రేమ పుట్టింది ఎవడూ చెప్పలేడు. ప్రపంచంలో నీకంటే నాకంటే శ్రేష్టమైన గుణగణాలు కలిగిన వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నా, నీకంటే నీతి కలిగిన వాళ్ళు, నీకంటే భక్తిపరులు, నీకంటే యథార్థవంతులు, నీకంటే శ్రేష్టమైన గుణగణాలు కలిగిన వారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నా, అద్భుతం తెలుసా, నిన్ను చూసినప్పుడే దేవుని మనసులో దయ పుట్టి వీడిని ఏ విధం చేతనైనా నావాడిగా చేసుకోవాలని నీవనుకోవటం కాదు, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను గూర్చి ఆలోచించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవైపున దయాదాక్షిణ్యములు చూపుట వలన, రెండోది ఏమంటాడో తెలుసా, నమ్మకమును బట్టి నీతిని బట్టి తీర్పు తీర్చటం వలన అంటాడు. దైవజనమా, మనలో చూడటంతో దయ పుట్టడం మాత్రమే కాదు, ఆయన లోపట ఏ నమ్మకం కలిగిందో తెలుసా. నన్ను సేవకు పిలుచుకునేటప్పుడు, దైవజనమా నా వైపు చూడండి, నన్ను సేవకు పిలుచుకునేటప్పుడు నా దేవుడు నన్ను నమ్మాడు. ఏంటో తెలుసా, జార్జా నన్ను సేవకు పిలుచుకునేటప్పుడు దేవుడు నమ్మాడు. దైవజనరాల్ని సేవకు పిలుచుకునేటప్పుడు దేవుడు నమ్మాడు. ఇక్కడున్న ప్రతిష్ఠించబడిన సేవకుల బిడ్డలను చూసేటప్పుడు వారిని దేవుడు సేవకు పిలుచుకునేటప్పుడు నమ్మాడు. ఏమైనా తెలుసా, ఈ బిడ్డల చేతులు గనక నేను ఆత్మలను అప్పగిస్తే రేయనక పగలనక ఈ ప్రజల కొరకు ప్రార్థన చేస్తారు. వీళ్ళ చేతిలో ఆత్మలను పెడితే బాధ్యత కలిగిన తల్లులుగా, బాధ్యత కలిగిన తండ్రులుగా వీళ్ళ కొరకు దివారాత్రులు కన్నీళ్లు కారుస్తారని దేవుడు నమ్మి, గమనించండి, దేవుడు నమ్మి, అపనమ్మకస్తులమైన నమ్మి ఈ యాజకత్వాన్ని దేవుడు మా చేతులకు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. మా తండ్రి కడుపున ఆరుగురం పుట్టా. ఎందుకో నన్ను నమ్మాడు ఆయన. జార్జ్ అన్నోళ్ళది కూడా చాలా పెద్ద కుటుంబం. అలాగే భూలోకంలో చాలామంది సేవకులు ఉన్నారు, వాళ్ళకే దేవుడు ఈ బాధ్యత ఎందుకు అప్పగించాడో తెలుసా, నమ్మి ఈ దివ్యమైన పరిచర్య అప్పగించాడు. మిమ్మల్ని ఎందుకు ఈ రక్షణ భాగ్యంలోకి నడిపించాడో తెలుసా. దైవజనమా చూడండి, నేను నమ్మాడు, ఈ బిడ్డను కనుక నేను రక్షించుకుంటే పవిత్రురాలిగా బ్రతికిద్ది, లోకం వైపు చూడదో, నా సాక్షిగా బ్రతుకుతుంది, రక్షణను కాపాడుకుంటుంది, నా నీతిని, నా పవిత్రతను, నా న్యాయాన్ని లోకానికి చాటి చెప్పిద్దని ప్రపంచంలో ఎంతోమంది ఉన్నా, ఎందుకో నీవు మాత్రమే దేవుని కొరకు బ్రతుకుతావని నిన్ను దేవుడు నమ్మాడు. ఒక మాట చెప్పమంటారా, నమ్మిన దేవుని పట్ల కొంచెం నమ్మకత్వం నువ్వు కనపరిస్తే చాలు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడిని అనేకమైన వాటి మీద అధికారిగా దేవుడు నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. దేవుడు 10 మంది ఆత్మలను మాకు ప్రారంభంలో ఇచ్చాడు. ఆ 10 మంది ఆత్మల పట్ల మేము నమ్మకంగా ఉంటే ఆ 10 మందిని 1000 మందిని చేస్తాడు. చూడండి, ఒక 100 మంది ఆత్మలను అప్పగించాడు.
ఆ 100 మంది ఆత్మల విషయంలో నమ్మకంగా ఉంటే ఆ 100ను 1000 చేస్తాడు. ఆ 1000 మంది ఇచ్చారని చెప్పి ఇక మాకు ఏం బాధ లేదని చెప్పి పట్టనట్లుగా ఉండకుండా మరెక్కువ ఆసక్తిగా మేము సేవ చేస్తే ఆ 1000 మందిని 10,000 మందిగా మారుస్తాడు. 10,000 మందిలో నమ్మకంగా ఉంటే ఆ 10,000ని లక్షలుగా మార్చడానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉంటాడు. దేని బట్టో తెలుసా? నమ్మకత్వాన్ని నిలవబెట్టుకుంటే. ఐలారా అమలారా చూడండి, లోకంలో ఎంతోమంది ఉన్నా నిన్నే దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? ఈ బిడ్డ అయితే నశించిపోతున్న ఆత్మల కొరకు దివారాత్రులు ప్రార్థన చేస్తుంది, యాజకురాలుగా బ్రతుకుతుంది, కడుపు చంపుకొని నా సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కేకలు వేస్తుందని దైవజనమా నిన్ను నన్ను నమ్మి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఒకసారి చూడండి, నమ్మకంగా బ్రతుకుతున్నావా? నమ్మి ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ఏ దేవుడిచ్చాడు? నమ్మి ఏ దేవుడి యాజకత్వాన్ని నీ చేతులకు అప్పగించాడు? నమ్మి అప్పగించిన ఆ దేవుని పట్ల నువ్వు నమ్మకంగా బ్రతికితే వాక్యం అంటుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని. ప్రైజ్ ది లార్డ్. చూడు, మొత్తానికి నమ్మకత్వాన్ని బట్టి, రెండవది దయాదాక్షిణ్యములు చూపుట వలన యేసయ్య మనలను ప్రదానం చేసుకున్నాడు. నా తట్టు చూడండి. ఎందుకు ప్రదానం చేసుకున్నాడంటే నిత్యము నీవు నాకుండునట్లు. ఉపవాస ప్రార్థనలకు వచ్చిన బిడ్డలారా, ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ 21 దినాలు ఏ దివ్యమైన ఆత్మీయ అనుభూతిని మనం అనుభవించామో, ఏది ప్రతి క్షణం దేవునితో గడపటం, ఈ 21 దినాలు ఎలా అనుభవించామో, రాగల మీ బ్రతుకు కాలమంతా కూర్చున్న యేసుతో గడిపే భాగ్యం దేవుడిచ్చునుగాక. కూర్చున్నా, లేచినా, పండుకున్నా, త్రోవన వెళ్తున్నా, మేలుకొని ఉన్నా, చివరికి నిద్రపోతూ ఉన్న ప్రతి క్షణం యేసుతో కూడా బ్రతికే భాగ్యం దయగల దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆ భాగ్యం ఇచ్చినట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఇప్పుడు చూడండి, మనం ఎవరిమి? ప్రదానం చేయబడిన కన్యకలు. ప్రదానం చేయబడ్డాం అనేది ఎంత వాస్తవమో, యేసయ్య మనలను ప్రేమించాడు అనేది ఎంత వాస్తవమో, యేసయ్యతో నీకున్న బంధాన్ని చెడగొట్టడానికి భూలోకంలో ఒకడు పనిచేసేవాడు ఉన్నాడు అనేది కూడా అంతే వాస్తవం. వానికి వాక్యం పెట్టిన పేరేంటో తెలుసా? బలిమి చేసేవాడు. ఏం చేసేవాడు అంటే తెలుగులో చెప్పాలంటే బలత్కారం చేసేవాడు, బలవంతం చేసేవాడు. నీకు ఇష్టం లేకపోయినా, నీకు ఆ కార్యక్రమం చేయటం మనస్సులో ఆశ లేకపోయినా, నువ్వు చేయకూడదు అనుకున్నా, ఈ బలత్కారం చేసేవాడు ఏం చేస్తాడో తెలుసా? నీ చేత బలవంతంగా ఏది చేయకూడదు అనుకుంటావో అదే చేసేటట్లుగా, ఎటు వెళ్ళకూడదు అనుకుంటావో అటే వెళ్ళేటట్లుగా, ఏ పని చేయకూడదని మనసులో ఉద్దేశిస్తావో ఆ పని చేసేటట్లుగా వాడు నేను బలత్కారం చేసి నీ కన్యత్వాన్ని పాడు చేస్తాడు. ఆ బలిమి చేసేవాడు ఎవరో తెలుసా? శత్రువైన సాతాను. వాడు ఊరిలో ఉన్నాడు, పొలంలో ఉన్నాడు. ఊరిలో ఉన్నాడు, పొలంలో ఉన్నాడు. పొలంలో ఉన్నాడు, ఊరిలో ఉన్నాడు. శత్రువైన సాతాను ప్రతి చోట ఉండి నీ కన్యత్వాన్ని నీ సౌశల్యాన్ని, సంఘానికి దేవుడిచ్చిన ఆ పవిత్రతను పాడు చేయాలని, ఎవరిని బలిమి చేసి లోకం తట్టు త్రిప్పుదామని ప్రతి క్షణం వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజమే, అపోస్తుడైన పౌలు గారు కూడా ఈ బాధితుడే. బలత్కారం చేయబడే సాతాను చేత బాధించబడిన బాధితుడే అంటాడు. చూడండి ఒకసారి 7వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 18వ వచనం. అందరూ చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి చెప్పండి. నాయందు, మరలా నాయందు, ఇంకొంచెం స్వరం ఎత్తి, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఎందుకయ్యా అంతలో పెద్ద మాట అన్నావు? కింద అంటాడు, నాతో కలిసి చెప్పండి. మేలైనది చేయవలననే కోరిక నాకు కలుగుచున్నది, కానీ
దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. విన్నారా? ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసినవాడు, గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించినవాడు. పౌలు కూడా బాధితుడే. ఎవరి వలన బాధించబడ్డాడు? బలాత్కారం చేయబడే సాతాను ద్వారా బాధించబడ్డాడు. ఎలా అంటాడు? మేలైనది చేయాలనే ఆశ నాకుందయ్యా, కానీ ఆ మేలైనది చేయలేకపోతున్నాను. కీడు చేయకూడదు అనుకుంటున్నానయ్యా, చేయకూడదు అని అనుకుంటున్న కీడే నేను చేస్తున్నాను. ఇది ఎలా జరిగిందయ్యా? ఇది నా వలన జరిగింది కాదు, కానీ నా లోపట ఒక నియమం, పాప పురుషుడు పనిచేస్తున్నాడు. ఆ పాప పురుషుడు నాలో పనిచేసి నా చేత బలాత్కారంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. సినిమాలు చూడటం నాకు ఇష్టం లేదు, కానీ చూసేటట్లుగా పురికొల్పుతున్నాడు. అబద్ధమాడటం నాకు ఇష్టం లేదు, కానీ ఆడేటట్లుగా పురికొల్పుతున్నాడు. జారత్వం చేయటమైనా, చెగటి కార్యక్రమాలు చేయటమైనా, త్రాగటమైనా, అపవిత్రమైన కార్యక్రమాలు చేయటమైనా వాస్తవంగా నాకు ఇష్టం లేదు, కానీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బలాత్కారం చేసే ఆ బలిమి చేసేవాడు నాకిష్టం లేకపోయినా నన్ను వాటి వైపు లాక్కుని వెళ్తున్నాడు. పౌలు యొక్క ఆక్రందన. దైవజనమా, నీ జీవితంలో కూడా చాలాసార్లు ఇక రేపటి నుంచి ప్రొద్దున్నే 4ంటికి లేవాలి ప్రభా, ఇక రేపటి నుంచి ప్రొద్దున్నే 4ంటికి లేవాలి అని గట్టిగా ప్రార్థన చేసుకొని గణగణమని కొట్టి పెద్ద అలారం కూడా తీసుకొచ్చుకున్నావు, ఇంట్లో పెట్టుకున్నావు, కీ ఇచ్చావు, పండుకునేటప్పుడు మాత్రం గుండెల నిండా తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు పడమట ఉదయించడులేండి, లేదా పడమట అస్తమించాల్సిన సూర్యుడు తూర్పున అస్తమించిన కంపల్సరిగా రేపు 4ంటికి నా కంఠధ్వని దేవునికి వినిపించాలి, 5ంటికల్లా వినిపించాలని రాత్రిపూట ఎన్ని అనుకొని పండుకుంటావు. 4ంటికి నువ్వు లేవకపోయినా నీ అలారం మాత్రం లేస్తుంది. కొయ్యం అని మోగుతూ ఉంటుంది. నువ్వు చేసే అద్భుతమైన పని ఏంటో తెలుసా? ఆ అలారం మీద ముటికాయ వేస్తాం. నీకేం పని లేదా, ఆపేయని చెప్పి మరలా ఏం చేస్తావంటే, ఇప్పుడు కాదులే ఒక అర్ధగంట తర్వాత అని అర్ధగంట ఎక్స్టెన్షన్ చేస్తాం. అర్ధగంట తర్వాత నువ్వు లేవు, ఏది అలారం లేస్తుంది, లేరా బాబు అని. లోపల ఇంకొకటి అంటాడు, ఏం పర్వాలేదులే, ఇంకొంచెం సేపు పండుకో. రాత్రి ఏమో 4ంటికల్లా లేవాలనుకున్నావు, ఇప్పుడేమో ఇంకొంచెం సేపు పండుకొని ఆలోచన వస్తుంది. దైవజనమా, మేలైనది చేయాలనే ఆశ ప్రతి ఒక్కడికి ఉంది. అదే సమయంలో చేయాలనుకున్న మేలు చేయకుండా చేయకూడని కీడు చేసేటట్లుగా బలిమి చేసే ఒక బలాత్కారుడు లోకంలో ఉన్నాడు. విన్నారా? ఎవరున్నారు? అరే, పౌలు గారిని మాత్రమే కాదండి, ఈ బలాత్కారుడు ఏదేను తోటలో అవ్వ ఆదాముల కాలం నుంచి వాడు పనిచేస్తున్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఇందా కొరింథీ పత్రికలో చెప్తూ అంటాడు, 11వ అధ్యాయం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు నాతో కలిసి చెప్పండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానము చేసి తిని కానీ అందరు కానీ చదువు చిన్న. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు హల్లెలూయా. చూసారా? పౌలు గారు ఏది గుర్తుకు తెచ్చుకొని భయపడుతున్నాడు? ఏదేను తోటలో అవ్వ ఆదాములను సర్పం కుయుక్తి చేత ఎట్లా మోసపరిచాడో, సంగమా ఆ బలాత్కారుడు మిమ్మలను కూడా మోసపరుస్తాడేమోనని నేను భయపడుతున్నాను అంటాడు. దైవజనమా, ఒకసారి చూడండి, భూలోకమంతా బలాత్కారుడు సంచరిస్తున్నాడు. శత్రువైన సాతాను, తమ్ముడా యవన బిడ్డలారా చూడండి, వాస్తవంగా సెల్ ఫోన్లో ఆ ఫోర్నోగ్రఫీ చూడటం నీకు ఇష్టం లేదు, సెల్ ఫోన్తో టైం వేస్ట్ చేసుకోవటం నీకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు ఆ కార్యక్రమం ఎందుకు నువ్వు చేస్తున్నావో తెలుసా?
బలాత్కారం చేసేవాడు నీ కన్యత్వాన్ని చెరుపుతున్నాడు, నీ పవిత్రతను చెరుపుతున్నాడు. క్రీస్తు సరళత నుండి ఎలాగైనా నిన్ను దారి తప్పించాలని, నువ్వు పవిత్రంగా బ్రతకూడదని ఏదో ఒక రీతిగా వాడు కుయుక్తి పన్ని క్రీస్తు సరళత నుంచి నిన్ను వేరు చేయాలని వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ మీద బలాత్కారం చేస్తున్నాడు. సైతాను బలాత్కారం చేస్తాడా? నేనంట భూమి మీద వాస్తవంగా ఎవ్వడూ చెడ్డోడు లేడండి, ఎవ్వడూ చెడ్డోడు లేడు. సాతాను ఉరిలో పడి సాతాను కొందరిని బలాత్కారంగా పాపం వైపు ఈడ్చుకొని వెళ్తాడు. ఎట్లా వాడు ఈడ్చుకొని వెళ్తాడో యాకోబు భక్తుడు మాట్లాడిన మాట చదివితే కాస్తంత హృదయానికి వేదన నిజమే కదా అన్నట్లుగా అనిపిస్తుంది. యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. జేమ్స్ నాతో కలిసి చెప్పండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులగొల్పబడిన వాడై శోధింపబడును. నా వైపు చూసి ఇది మీకు అర్థం కావాలంటే రాజు ఇట్రా, నాతో కలిసి చెప్పండి. ప్రతివాడు అంటే అందులో ఎవరెవరు ఉన్నారు? మనం ఉన్నాం. నన్నెందుకు కలుపుతారు తల్లి? ముందు నీ సంగతి చెప్పు, ఆ తర్వాత మాట్లాడుకుందాం. చెప్పండి. ప్రతివాడు అంటే ఇక ప్రతి మనిషి, పాస్టర్ గారా, విశ్వాస, సేవకురాలా, సేవకుడా అప్రస్తుతం. ఏం మాట్లాడతాడు? ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత. మిమ్మల్ని అడుగుతా, దురాశలు ఎవరి వలన కలుగుతాయి? అందరూ చెప్పాలరా తల్లి, దురాశలు ఎవరి వలన కలుగుతాయి? నో డౌట్ వాడు దురాశపరుడు అని యేసు ప్రభు చెప్తారు. దురాశలు సాతాను గడ వల్ల కలుగుతాయి. దురాశగా పిలువబడుతున్న సాతానట చూడండి, దురాశ చేత అందరూ చెప్పాలి ఏం చేయబడుతున్నాడట? అందరూ చెప్పాలి. ఏడవబట్టం అంటే ఈడ్చుకొని వెళ్ళిపోవటం. అంటే ఏడవబడుతున్నాడంటే వచ్చే వ్యక్తికి ఇష్టం ఉన్నట్లా లేనట్లా? మీకు తెలుసా, తాగుబోతుడు బ్రాందీ షాప్కి వెళ్ళేదాకా కూడా తాక్కూడదు అని మనసులో అనుకుంటానే ఉంటాడు. అయినా సాతానుగాడు వాడిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. నిజమేనండి అన్న, వాళ్ళు చేతులు ఎత్తండి. పాతోళ్ళు ఉంటారు కదా దేవదాసులు, ఇక్కడ యేసుదాసు గారు మీది ఆబ్యాచే కదా, ఈడ్చుకొని వెళ్ళాడా లేదా? ఎవడు వాడు? ఈడ్చుకుంటూ వెళ్ళేవాడు. చూడండి ఎవడు వాడు? చూడండి దైవజనమ, స్వాభావికంగా ఎవడు పాపానికి ఇష్టపడేవాడు లేడు. నేనంట త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలని ఎవడనుకుంటాడండి? కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకునేటట్లుగా అక్రమ సంబంధాలు జొరబడాలని ఎవడనుకుంటాడండి? సెల్ ఫోన్లో అపవిత్రమైన వాటిని చూసి ఎవరో తెలియని వ్యక్తితో పాపం చేస్తున్నట్లుగా ఊహించుకోవాలని ఎవడనుకుంటాడండి? పాపం చేసేవాడు కూడా నేను చేయకూడదు అనుకుంటాడు. కానీ చూడండి దురాశ ఏం చేస్తుందట? చెప్పండి. ఈడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. తాను అంటాడు, అయ్యా నాకు ఇష్టం లేదయ్యా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వీడెవడు? బలాత్కారం చేసేవాడు. బలవంతంగా నీ చేత పాపం చేపిస్తాడు. వాడు బలవంతంగా నీ చేత అపవిత్రమైన కార్యాలు చేపిస్తాడు. బలవంతంగా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏది కోరుకున్నావో అది చేయనివ్వకుండా, ఏది చేయకూడదు అనుకుంటావో అది చేసేటట్లుగా వాడు నిన్ను ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. విచిత్రం తెలుసా? ఏడవబడి తర్వాత మాట ఏమన్నాడు తెలుసా? అయ్యో చెప్పాలరా తల్లి, మరుల గొలపబట్టం అంటే చూడండి. అంటే చాలామంది నేను ఎరుగుదును, కూర్చొచ్చాను, చాలామంది నేను ఎరుగుదును. త్రాగి ఇంటికి వస్తారా? త్రాగి ఇంటికి వచ్చిన తర్వాత తాగుబోతోడుకుండే పశ్చాత్తాపం, ఏడ్పు ప్రపంచంలో ఎవరికి ఉంటుందండి? నేను అనుకుంటా 21 దినాల ఉపవాస ప్రార్థనలో మనం కూడా అట్లా ఏడ్చి ఉంటాం. అంత ఏడుస్తాడు. నేను తాగకూడదు, చావైనా బ్రతికైనా ఈ రోత బ్రతకొద్దు అని అనుకుంటాడా? మరలా సాయంత్రం అయితే మరులు గొల్పబడతాడు. సాతానుగాడు ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు.
క్రైస్తవ జనమ, ప్రపంచంలో ప్రతి వ్యక్తి బలాత్కారం చేసే శత్రువైన సాతాను చేతిలో పడి నలిగిపోతున్నారు. అయ్యా మరి సైతాను గాడు ఇట్లా చేస్తున్నాడు, నేనేం చేయాలి? నువ్వు చేయాల్సింది ఒక్కటే, సాతాను గాడు నేను పాపం వైపు మరులు గొలుపుతున్నప్పుడు, అపవిత్రత వైపు ఈడ్చుకుంటూ వెళ్తున్నప్పుడు, నీ కన్యత్వాన్ని చెరపాలని వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ స్థితిలో దేవుని సన్నిధిలో కేకలు వేయటం ప్రారంభించు. ఆ స్త్రీ కేకలు వేస్తే రక్షకుడు లేడేమో, పవిత్రురాలైన ఈ కన్యక కేకలు వేస్తే రక్షకుడు ప్రత్యక్షమై వాడి చేతిలో నుంచి నిన్ను తప్పించటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లి కేకలు అరణ్య రోదన, ఆ తల్లి కేకలు ఆర్తనా ధ్వని, ఆకాశానికి అంటిన రక్షకుడు రాలేదు. దైవజనమా, ఆ స్త్రీకి ఉన్నటువంటి పరిస్థితులు కాదు మనవి. దైవజనమా, ఒకసారి చూడండి, ఏ పురుషునితో నువ్వు ప్రదానం చేయబడ్డావో, ఏ దేవునితో పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఎదురు చూస్తున్నావో, ఏ యేసుక్రీస్తు నిన్ను ప్రదానం చేసుకున్నాడో, సాతాను నిన్ను బలవంతం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో, ప్రభా ఈ కంటిని జయించలేకపోతున్నా, ప్రభా ఈ తప్పుడు ఆలోచన జయించలేకపోతున్నా, ప్రభా ఈ అపవిత్రతలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నానని దేవుని సన్నిధిలో నువ్వు కేకలు వేయటం ప్రారంభించు. నీ కేక విని రక్షకుడు నీ ఇంటిలో ప్రత్యక్షమగునుగాక, రక్షకుడు నీ సంఘంలో ప్రత్యక్షమగునుగాక, రక్షకుడు నీ పిల్లల జీవితంలో ప్రత్యక్షమగునుగాక. రక్షకుడు ప్రత్యక్షమై ఏం చేస్తాడో తెలుసా? చూడండి, రక్షకుడు ప్రత్యక్షమై ఏం చేస్తాడో తెలుసా? అపవాదిని శిక్షించి వాడి చెరలో ఉన్న నిన్ను విడిపించటం ప్రారంభిస్తాడు. నువ్వు కేకలు వేయకుండా మౌనంగా ఉన్నావు అనుకో, దాని అర్థం ఏంటి? నీవు కూడా ఆ పాపంతో రాజీ పడుతున్నావనే కదా దానికి ఉన్న అర్థం. ఆ పాపం చేయటానికి నీవు కూడా అవకాశం ఇస్తున్నావు అనే కదా అర్థం. సాతాను ఇలా బలాత్కారం చేస్తున్నప్పుడు అంటాడు అక్కడ, ఆ స్త్రీ కేకలు వేసిందా బ్రతుకుతుంది, కేకలు వేయకుండా మౌనంగా ఉందా రాళ్ల దెబ్బలతో ఆ స్త్రీ కొట్టి చంపబడుతుంది. ఒక మాట చెప్పమంటారా? ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది, ప్రార్థన లేమి నిన్ను చంపుతుంది అన్న సంగతి గ్రహించు. ఈ సన్నివేశం మనకు నేర్పే దివ్యమైన పాఠం ఏంటో తెలుసా? ఏ ఇంటిలో ఈ కేకలు వినబడతాయో, ఏ ఇంటిలో ఈ ధ్వనులు వినబడతాయో, ఏ ఇంటిలో ఈ శబ్దాలు వినబడతాయో, అయ్యా అపవాది కార్యాలు మా ఇంట్లో అధికమైపోతున్నాయ్యా, సాతాను మా పిల్లలను బలిమి చేస్తున్నాడయ్యా, మా సంఘాన్ని బలిమి చేస్తున్నాడయ్యా, చావుకును చెరపడుతున్నాడయ్యా, చావుకురాలను చెరపడుతున్నాడయ్యా, అనేక మంది బిడ్డలను చెరపడుతున్నాడయ్యా, నా ఇంటినే వాడు చెరపడుతున్నాడయ్యా. రక్షకుడా, ప్రదానం చేయబడిన ఓ పెండ్లి కుమారుడా, వచ్చి మమ్మలను విడిపించని ఈ కన్యక కేకలు వేస్తే చాలు, నీ ఆర్తనాధ్వని విని రక్షకుడిగా నీ ఇంటిలో దేవుడు పాదం మోపటం ప్రారంభిస్తాడు. సాతాను కార్యాల్లో నేలమట్టం చేసి వాడి చెరలో నుంచి దేవుడు విడిపించి మనల్ని స్వతంత్రులుగా మార్చునుగాక. దైవజనమా, ఇంకా కేవలం 3.5 రోజులు 4 రోజులు మాత్రమే ఉంది. రండి కేకలేద్దాం. ఈ కన్యక కేకలు వేస్తే నీ ఆర్తనాధ్వని ఆకాశమందలి దేవుడు వింటాడు. నీ ఆర్తనాధ్వని ఆకాశమందలి దేవుడు వింటాడు. నీ యవ్వన బిడ్డలను సాతాను ఎంత భయంకరమైన బంధకాలతో బంధించినా, అది త్రాగుడు వ్యసనమైన, వ్యభిచార వ్యసనమైన, బెట్టింగ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ బంధకం కూడా రక్షకుని కంటే శక్తివంతమైనవి కావు. రక్షకుడు ప్రత్యక్షమయ్యాడా, ఎనప కొలిమిలో నుంచి నేను విడిపించటం ప్రారంభిస్తాడు. మరోసారి చెప్తున్నాను, బలాత్కారుడి చేతిలో నుండి అపోస్తుడైన పౌలు కూడా తప్పించుకోలేకపోయాడు. అందుకని అంటాడు, మేలైనది చేయాలనే ఆశ, మేలైనది చేయాలనే ఆశ నాకుంది, కానీ కీడు చేయకూడదు అనుకుంటున్నాను, కానీ చేయకూడని కీడే నేను చేస్తున్నాను. ఏడుస్తున్నాడు కదా, ఏడుస్తూ ఏడుస్తూ ఇప్పుడు కేకలు వేస్తున్నాడు. ఆ పొలంలో ఉన్న కన్యక కేకలు వేస్తున్నట్లుగా అపోస్తుడైన పౌలు వారు కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడో తెలుసా? అయ్యో అయ్యో, మరణమునకు లోనగు ఇట్టి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడో. సంగమా చూడండి రా, కేకలేస్తున్నాడు. మరణమునకు లోనగు శరీరం, మరణం అంటే పాపం, పాపానికి లోనయ్యే శరీరం ఇది. చెడు చేయకూడదు అనుకుంటూనే చేస్తున్నానే, తప్పు చేయకూడదు అనుకుంటూనే
తప్పు చేయకూడదు అనుకుంటూనే తప్పు చేస్తున్నానే, తప్పు మాట్లాడకూడదు అనుకుంటూనే మాట్లాడుతున్నానే, మరణముకు ఈ శరీరము నుండి ఎవడు నన్ను విడిపిస్తాడని గగ్గోలు పెట్టి కేకలు వేస్తే అద్భుతం. ఆ కన్యక యొక్క కేకలు ఆకాశమందలి దేవుడు విని, ఎస్, రక్షకుడైన యేసుక్రీస్తు వారిని పంపిస్తే అక్కడ చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24, 25 వచనాలు. సారీ, 7వ అధ్యాయం, చిన్న 8 కాదు, 7వ అధ్యాయం చదువు తమ్ముడు. చాలు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చూడండి, ఈ పొలంలో ఉన్న కన్యక బలాత్కారం చేయబడేటప్పుడు చెప్పండి ఏం చేయాలి? బలాత్కారం చేసేది ఎవడు? సాతాను గాడు. బలాత్కారం చేసేటప్పుడు కన్యక చేయాల్సిందేంటి? సరిగ్గా అపోస్తలుడైన పౌలు అదే చేశాడు. ఏమంటాడు? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. ఎవరిని దౌర్భాగ్యుడు అనుకుంటున్నారు? పౌలు ఎవరిని దౌర్భాగ్యుడు అంటున్నాడు? అరే చెప్పాలి. ఎవరిని దౌర్భాగ్యుడు అంటున్నాడు? తనను తాను దౌర్భాగ్యుడు అంటున్నాడు. దైవజన్మ కొన్నిసార్లు ఇతరులను చూసి దౌర్భాగ్యురాలురా, అది దౌర్భాగ్యుడురా వాడు, వాడు దౌర్భాగ్యుడురా అని ఎవరెవరిని కూర్చో మనం అన్నట్లుగా జ్ఞాపకం కదా. పౌలు ఎవరినో దౌర్భాగ్యుడు అంటలా, తనను తానే దౌర్భాగ్యుడు అనుకుంటున్నాడు. ఒకసారి చూడండి, మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఈ మాట అనుకున్నారా? నా వైపు చూడాలి. మరలా మిమ్మల్ని అడుగుతా, ఎవరైనా పక్కంటోళ్ళని చేయ దౌర్భాగ్యురాలు రాదే, ఆడు దౌర్భాగ్యుడురా అని జీవితంలో ఒక్కసారైనా ఎవరిని కూర్చైనా అన్నారా? అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. యథార్థంగా చేతులు ఎత్తకపోతే మీ అంత అబద్ధికులు భూమి మీదే లేరని అర్థం. ఇక ఇప్పుడు ఎత్తుతారులే. సరే, ఇతరులు అన్నారు, ప్రైజ్ గాడ్, బాగుంది. ఎప్పుడైనా నిన్ను నీవు అనుకున్నావా? నన్ను గూర్చుకొని నేను అనుకున్నానయ్యా, ఛీ పాపిష్టి బ్రతుకురిది, ఛీ మరణానికి లోనయ్యే శరీరం రా, ఇంత వాక్యం విన్నా, ఇంత పవిత్రమైన దేవుని ఉపదేశం నా దగ్గరకు వస్తున్నా, ఛీ ఇంకా పనికిమాలినోళ్ళుగా బ్రతుకుతున్నాను రా, ఆ దౌర్భాగ్యుని నేనే అని నిన్ను గూర్చి నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? చెప్పండి. నేను అనుకున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అనుకున్నారు అంటే పొలంలో కన్యకలు కేకలు వేసినట్లుగా మీరు కేకలు వేస్తున్నారు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. రక్షకుడికి ఆ కేక ఒక్కటి నీ బ్రతుకులో వినబడితే చాలు. కేక వినిన వెంటనే రక్షకుడు ప్రత్యక్షమై ఆ చెరలో నుంచి నేను విడిపించడం ప్రారంభిస్తాడు. పౌలు కేకలు వేశాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనకు ఇటు శరీరము నుండి ఎవడు నన్ను విడిపిస్తాడు అంటే వెంటనే అంటాడు, క్రీస్తు యేసు నన్ను విడిపించాడు. క్రీస్తు యేసు ద్వారా జయమను గ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. విడిపించాడు. విడిపించబడిన తర్వాత దౌర్భాగ్యుడైన పౌలు ఇప్పుడు ఏమంటాడో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం సంఘమా మీరు నన్ను పోలి నడుచుకునిడి అన్నాడు. ఒక అద్భుతం. దౌర్భాగ్యుడు ఎంత ధన్యుడయ్యాడు! దౌర్భాగ్యుడు ఎంత ధన్యుడయ్యాడు! దౌర్భాగ్యుడు మాట్లాడుతున్న మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. ఏంటి క్రీస్తు? అసమానమైన క్యారెక్టర్, అది అద్వితీయమైన క్యారెక్టర్. అది ప్రపంచంలో ఆ క్యారెక్టర్తో మరి ఏ క్యారెక్టర్ మనం పోల్చలేం. భక్తుడు మోషే అంటాడు కదా, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు, పరిశుద్ధతను బట్టి మహనీయుడో, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడో, వేల్పులలో నీ వంటి వాడు లేడు అంటాడు. ఆమేన్. అలాంటి అసమానమైన క్యారెక్టర్కి దౌర్భాగ్యుడిగా పిలువబడుతున్న పౌలు ఎదగటానికి కారణం ఏంటో తెలుసా? పొలములో కన్యక కేకలు వేసినట్లుగా తన పాప స్థితి విషయమై పౌలు కేకలు వేశాడు. ఆ కేకలే పౌలును పవిత్రురాలైన కన్యకగా మార్చింది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. దైవజనమా, నిన్ను బ్రతికించేది కేకలే.
ఆ కేకలు నిరంతరము నీ ఇంటిలో వినబడితే మరణదూత నీ ఇంటిలోకి రాదు, రక్షకుడు నీ ఇంటిలో అడుగు పెట్టడం ప్రారంభిస్తాడు. ఒకవేళ కేకలు వేయకుండా కుటుంబంలో ఏం జరుగుతున్నా, వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతున్నా, శరీరంలో ఎంత పాపపు పోరాటం జరుగుతున్నా, ప్రార్థన లేకుండా నువ్వు మౌనం అయిపోతే, విన్నాం కదా, ఆ అమ్మాయి కేకలు వేయకపోతే గవిని దగ్గరికి తీసుకొచ్చి రాళ్ల వర్షంతో ఆ అమ్మాయిని చంపాల్సిన పరిస్థితి వస్తుంది, వాక్యం అంటుంది. అలాంటి స్థితి మనలో ఎవ్వరికి రాకుండా ప్రభు కృప చూపించును గాక. చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. ఇంకా 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. మందిరానికి రండి, కేకలు వేద్దాం. ఏ ఏ బంధకాల చేత మీరు బంధించబడుతున్నారో యేసు నామం పేరిట ఈ ఉపవాస ప్రార్థనలు విడుదల దినాలుగా దేవుడు చెయ్యునుగాక, స్వతంత్రులుగా మార్చే దినాలుగా చెయ్యునుగాక, ప్రతి సంఖ్యలు తెంచబడిన దినాలుగా దయగలిగిన దేవుడు మార్చునుగాక. అయితే చెప్పండి, మనం ఏం చేయాలి? చెప్పాలి ఏం చేయాలి? ఒక అద్భుతమైన సన్నివేశం గుర్తుకు తెస్తా. ప్రత్యక్ష గుడారంలో యాజకుడు సేవ చేయటానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు తాను వేసుకున్న ఆ నిలువు టంగికి కింద దానిమ్మ, చూడండి దానిమ్మ ఆకారంలో ఉన్న నీలధూమ్ర రక్తవర్ణంతో చేయబడినవి, మధ్యలో బంగారు గంటలు ఉంటాయి. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు చావక బ్రతుకున్నట్లు ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేటప్పుడు బంగారు గంటల ధ్వని వినబడవలెను అని రాసి ఉంటుంది. నాతో కలిసి చెప్పండి, అతడు చావక బ్రతుకున్నట్లు బంగారు గంటల ధ్వని వినబడవలెను. ధ్వని వినబడకపోతే చెప్పాలి, బంగారు గంటల ధ్వని. బంగారం విశ్వాసానికి గుర్తు. ధ్వని దేని గుర్తో తెలుసా? అంటాడు, నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించావు అంటాడు. ఆమేన్. దైవజనమా, విశ్వాసంతో కూడుకున్న విజ్ఞాపన, విశ్వాసంతో కూడుకున్న ప్రార్థన ధ్వని నిరంతరము ఎప్పుడు నీ ఇంటిలో వినిపించబడును గాక. చెప్పండి. ఆ బంగారు గంటల ధ్వని ఎప్పుడు ఏం కావాలి? చెప్పాలి, ఏం కావాలి? ఆ ధ్వని ఎప్పుడు వినబడుతూ ఉండాలి. నీ ఇంట్లో నుండి ఎప్పుడు ప్రార్థన, నీ ఇంటిలో నుండి ఎప్పుడు ప్రార్థన, నీ ఒంటిలో నుండి ఎప్పుడు ప్రార్థన వినబడితే నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ స్తోత్రాలు వినబడతాయి. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యాలు చేయటం ప్రారంభిస్తుంది. గడిచిన 17 రోజులు కడుపు చంపుకొని మందిరానికి వచ్చి ప్రార్థన చేశారు కదా. నేను నమ్ముతున్నా, సాహస కార్యాలు చేసే దేవుని హస్తం మీ ఇంటి మీద చాపబడింది, మీ పిల్లల మీద చాపబడింది, మన సంఘం మీద చాపబడింది. యేసు నామం పేరిట రాగల కాలాలలో మన ఇంటిలో సాహస కార్యాలు దేవుడు చేయునుగాక. అయితే చెప్పండి, ఇంట్లో నుంచి ఏమి వినబడాలి? విజ్ఞాపన ధ్వని, ప్రార్థనా ధ్వని, స్తుతుల ధ్వని, స్తోత్రాల ధ్వని ఎప్పుడు మన ఇంటిలో నుంచి వినబడునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యెహోషువ గ్రంథం చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం. నాతో కలిసి చెప్పండి. యాజకులు బోరులు వదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుట చక్కగా ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. ఒకసారి చూడండి, అద్భుతం. దేవుడు యెరికోను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా ఇవ్వాలనుకున్నాడు. దాన్ని ఆక్రమించకుండా శత్రువైన సాతాను, చెప్పండి, యెరికో చుట్టూతో ఏం కట్టాడు? అందరూ చెప్పాలి, ఏం కట్టాడు? వాడు ప్రాకారాలు కట్టి మొత్తం తలుపులేసేసాడు. ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే 6 రోజుల పాటు మౌనంగా ప్రాకారాల చుట్టూతో తిరిగారు. చెప్పండి, ఏం చేశారు? పెద్దగా చెప్పాలి. మౌనంగా 6 రోజులు ప్రాకారాల చుట్టూతో తిరిగితే మౌనంగా ఉన్నంతకాలం ఏమీ కాల. నా వైపు చూడండి, మౌనంగా ఉన్నంతకాలం ఏమీ కాల. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? 7వ రోజు ఆర్భాటముతో కేకలు వేయటం ప్రారంభించారు. ఆర్భాటముతో దేవుని స్తుతించటం ప్రారంభించారు. అంతకాలం మౌనంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎలా కేకలేస్తున్నారో తెలుసా?
ఆర్భాటముతో కేకలేస్తున్నారు. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ఎందుకో తెలుసా? వారి కేకలు విని రక్షకుడు ఆ స్థలంలో తన పాదాన్ని మోపాడు. దైవజనమా చూడండి, నీవు అనుభవించాల్సిన ఎరుకో లాంటి ఆశీర్వాదం అనుభవించకుండా సాతాను ఏ ప్రాకారాలు కట్టాడో నాకు తెలియదు. నీ పిల్లలకు దక్కాల్సిన ఉద్యోగం వాళ్ళకి దక్కకుండా సాతాను ఏ ప్రాకారం కట్టాడో నాకు తెలియదు. నీకు రావాల్సిన ప్రమోషన్ నీకు రాకుండా సాతాను ఏ ప్రాకారం కట్టాడో నాకు తెలియదు. కానీ ఒక మాట, సాతానుగాడు వాడు ప్రాకారాలు కడితే, తలుపులు మూసేస్తే, దైవ సన్నిధిలో మీరు నేను ఆర్భాటముతో మనం కేకలు వేయాలే కానీ, ఆర్భాటముతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలే కానీ సాతానుగాడు కట్టిన ప్రతి ప్రాకారాన్ని నీ ప్రార్థన ద్వారా దేవుడు కూల్చేస్తాడు. నీ విజ్ఞాపన ద్వారా దేవుడు కూల్చేస్తాడు. ఆ ప్రాకారాలు పడిపోవాలంటే కేకలేసే ప్రజలు లేవాలి, ఆర్భాటపు ధ్వని చేసే ప్రజలు లేవాలి, అంగలార్చే ప్రజలు లేవాలి. అట్లాంటి ధ్వని మన ఇళ్ళల్లో వినబడును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమెన్, హల్లెలూయా. వాళ్ళు మౌనంగా ఉన్నంతకాలం దేవుడు మౌనం అయిపోయాడు. వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నంతకాలం నిశ్శబ్దం అయిపోయాడు. వాళ్ళు నోరు తెరవనంతసేపు దేవుడు నోరు తెరవలేదు. వాళ్ళు మౌనంగా ఉన్నంతసేపు దేవుడు మౌనంగా ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే ఆర్భాటంగా కేకలేయటం ప్రారంభించారో అప్పుడు రక్షకుడు పని చేయటం ప్రారంభించాడు. తమ్ముడు, చెల్లి, నీ ఇంట్లో దేవుడు పని చేయునుగాక, నీ ఉద్యోగంలో ప్రభు పని చేయునుగాక. అన్నిటికంటే విశేషంగా పవిత్రురాలైన కన్యకగా క్రీస్తుకు ప్రదానం చేయబడుతున్న ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో సేవకులు కాదు, విశ్వాసులు కాదు, మనందరికంటే దేవుడే ఈ సంఘంలో పని చేయునుగాక. దేవుడు పని చేసేటట్లుగా దేవుని పురికొల్పేది ఏదో తెలుసా? నీ హృదయములో నుండి బయలుదేరే ప్రార్థన ధ్వనులే దేవుడు పని చేసేటట్లుగా పురికొల్పుతాయి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగునుగాక. గడిచిన 17 రోజులు బట్టి పగలు రాత్రి ఆర్భాటపు ధ్వనితో ప్రార్థన చేస్తున్నారు కదా. వయసు పైబడిన తండ్రులు తల్లులు మందిరానికి వచ్చి కన్నీళ్లు విడుస్తూ మొరపెడుతున్నారు కదా. నిశ్చయంగా మన ఆర్భాటపు ధ్వని, మన అంగలార్పు ధ్వని ఆకాశమందలి దేవుడు విని పట్టణాలు ఈ పరిచర్య పట్టుకునే దినాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. గ్రామాలు పట్టుకునే కృప దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కారణం ఏంటంటే ఆ ధ్వని వినబడితే చాలు రక్షకుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. ఈ రక్షకుడు ఎంత గొప్పోడో తెలుసా? భిక్షకుడు మొరపెట్టిన రక్షకుడు నిలిచిపోతాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమన్నాను? గొప్పోళ్ళు ప్రార్థన చేస్తేనే వింటాడు. నో. బైబిల్లో చూస్తే భిక్షకుడు మొరపెడితే రక్షకుడు నిలిచాడట. ఎక్కడా? బైబిల్లోనా? అద్భుతం తమ్ముడా. రైట్, చూడండి ఎక్కడ చెప్పండి. మత్తయి సువార్తలో ఎరుకోకు త్రోవ పక్కన 2 గుడ్డోళ్ళు ఉన్నారట. మన యూట్యూబ్లో కూడా చెప్పాను. అద్భుతం. అసలు వాళ్ళిద్దరిది ఛాలెంజింగ్ లైఫ్ అండి. యేసు ప్రభు అలా వెళ్తా ఉంటే విన్నారు. ఏమని? రక్షకుడు అలా వెళుతున్నాడని. దైవజనమా, చెరపట్టబడిన కన్యక కేకలు వేసినట్లుగా వీరు దేనితో చెరపట్టబడ్డారు? పేదరికంతో చెరపట్టబడ్డారు. దేనితో చెరపట్టబడ్డారు? గుడ్డితనంతో చెరపట్టబడ్డారు. దేనితో చెరపట్టబడ్డారు? బ్రతుకు కాలం అంతా భిక్షాందేకి అని చాచే చేతులతో చెరపట్టబడ్డారు. ఇప్పుడు ఇలా గుండెల్లో ఉన్న మంట ఏంటో తెలుసా? చాచే ఈ చేతులు ఇచ్చే చేతులుగా మార్చబడాలి. త్రోవ పక్కన కూర్చొని అయ్యా భిక్షాందేకి అని అడుక్కోవటం కాదు, మేమే ఇలాంటి భిక్షకులకు సహాయం చేసే వాళ్ళగా మేము మారాలి. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తే రక్షకుని ద్వారా ఆ మనోనేత్రాలను ఆవరించిన గుడ్డితనపు పొరలు యేసునామములో రాలిపోవాలి. ఇది వాళ్ళ లక్ష్యం. దైవజనమా, వాటన్నిటిని పరిష్కరించే రక్షకుడు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నాడని విన్నారంటే, ఇక విన్నారో లేదో, ఇక మన బ్రతుకు పండిందిరా అనుకున్నారు. కేకలేస్తున్నారు. కేకలేస్తుంటే చుట్టుపక్కల ఏమన్నారు చెప్పండి? సూపర్, భలే కేకలేస్తున్నారు అయ్యారు, రైట్, భలే ప్రార్థన చేస్తున్నారు, అలాగే ప్రార్థన చేయండి అని అన్నారా? ఏమన్నారు తెలుసు? రే గుడ్డోడా,
నీ గుడ్డోడు మరపెడితే రక్షకుడు ఆగుతాడా? నోర్మై అని వాళ్ళు విమర్శించారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ విమర్శకుల మాట విని వాడు కృంగిపోలేదట. ఆ విమర్శకుల మాట విని మరీ బిగ్గరగా కేకలేయటం ప్రారంభించాడట. చెప్పండి, ఎలా కేకలేయటం ప్రారంభించారు? చెప్పాలి. ఎప్పుడు? విమర్శకులు ఇక ఆపు, సాలే ఎంతసేపు చేసావు కదా, ఆయన ఆగలేదు కదా, ఇక ఆపు అని అంటే ఈ విమర్శకులు విమర్శిస్తూ ఉంటే మరెక్కువగా బిగ్గరగా కేకలేయటం ప్రారంభించాడు. దైవజనమా, నువ్వు ప్రార్థన చేసావు, జవాబు రాకపోవచ్చు. విజ్ఞాపన చేసావు, జవాబు రాకపోవచ్చు. విసుగు చెందకుండా, ఇంత ప్రార్థన చేసా నాకు జవాబు రాలేదే అని నువ్వు కృంగదీసుకోకుండా ఆలస్యమయ్యే కొలది మరెక్కువ బిగ్గరగా దేవుని సన్నిధిలో కేకలేదువుగాక, మరెక్కువ బిగ్గరగా దేవుని సన్నిధిలో ఆర్తనాధ్వని చేయదువుగాక. అతను కృంగిపోకుండా, అధైర్యపడిపోకుండా, ఇక నాలాంటి వాడి ప్రార్థన వింటాడా, నాలాంటి వాడి ప్రార్థన మీద దేవుడు లక్ష్య పెడతాడా అని అనుకోకుండా వాక్యం ఉంటుంది మరెక్కువ బిగ్గరగా కేకలేయటం ప్రారంభించాడు. ఆమేన్. ఇంకా 3.5 రోజులు 4 రోజులు ఉన్నాయి. గడిచిన దినాల్లో మనం బిగ్గరగా కేకలేసేవేమో, మిగతా రోజులు మరెక్కువ బిగ్గరగా కేకలు అట్టాగే ఉంటాయా? చెప్పండి. ఇంతకాలం కేకలు వేసి ప్రార్థన చేసేవేమో, రాగల 3 రోజులు మరెక్కువ బిగ్గరగా కేకలు వేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థించుదుగాక. ఆ కేకలు యేసయ్య విన్నాడండి. భిక్షకుడు పిలిస్తే రక్షకుడు నిలిచాడు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు నిలిచారేమో, భిక్షకుడు ప్రార్థన చేస్తే సృష్టికర్త లోక రక్షకుడి నిలిచిపోయాడు. నేను మరలా చెప్తాను, ఆ కన్యక కేకలు వేస్తే రక్షకుడు లేడు ఆ కన్యకకి. ఓ కన్యక, నీకు నాకు రక్షకుడు ఉన్నాడు. ఈ రక్షకుడు ఎలాంటి వాడో తెలుసా? నీవు పిలవగా నేనున్నాను అంటాడు. తండ్రి అని పిలవగా ఏవి నా కుమారుడా అని ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వాడు. ఒకటే మాట గ్రహించండి, కేకలేసావా బ్రతుకుతావు, మౌనంగా ఉన్నావా రాళ్ళ దెబ్బలు తగులుతాయని వాక్యం అంటుంది. మనలో ఎవ్వరికి రాళ్ళ దెబ్బలు తగలకుండా రక్షకుని చేతిలో కాపాడబడుదుముగాక. కాపాడబడాలంటే చెప్పండి, ఇప్పుడు ఆ కన్యక ఏం చేయాలి? ప్రకటన గ్రంథంలో ఒక కన్యకను చూపిస్తాను. ఇప్పుడు ఆవిడ కన్యక కాదు, సంఘం. కొంతమంది వేరే రకంగా చెప్తారు, సరే మనకు అది ముఖ్యం కాదు. కానీ 12వ అధ్యాయం 2వ వచనం, ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయం 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. 5వ వచనం, సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న మగ శిశువును ఆమె కనగా. దైవజనమా, ఇది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది, గర్భిణి. గర్భంతో ఉండి ఆ తల్లి ఏం చేస్తుందట? ప్రసవ వేదనతో కేకలేస్తుందట. కేకలు వేస్తుంటుండగా ఆ కేకల మధ్యలో ఆ తల్లెట ఒక మగ శిశువుకు జననాన్ని ఇచ్చిందట. ఆమేన్. చెప్పండి, ఏ శిశువుకి? చెప్పాలి, ఏ శిశువుకి? మగ శిశువు. దేని గుర్తు అంటే జై జీవితానికి గుర్తు. దైవజనమా, దైవ సన్నిధిలో సంఘంగా పిలువబడుతున్న మనం జై జీవితం కొరకు మన ప్రసవేదన పడితే, క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడాలని దేవుని సన్నిధిలో ప్రసవేదన పడితే, అపోస్తుడైన పౌలు గారు అంటాడు కదా, క్రీస్తు సారూప్యము మీ యందు మరలా ఏర్పడినట్లుగా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనకు ఉండాల్సిన ప్రసవ వేదన ఏంటి? క్రీస్తు సారూప్యం నా యందు ఏర్పడాలి, క్రీస్తు పరిశుద్ధత నాలో ఏర్పడాలి, క్రీస్తు నీతియుక్తమైన జీవితం నాలో ఏర్పడాలి. యేసు క్రీస్తు ఎట్టివాడో భూమి మీద నేను అట్టిదానిగా బ్రతకాలి. ఈ ప్రసవ వేదన నీ గుండెల్లో ఉండునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ప్రతి క్రైస్తవుడి గుండెల్లో ఉండాల్సిన ఏకైక ప్రసవ వేదన ఏంటో తెలుసా? ఈ భూమి మీదే క్రీస్తును పోలిన జీవితం నేను జీవించాలి, ఆయన పవిత్రత నాలో కనబడాలి,
ఆయన యథార్థత నాలో కనపడాలి, ఆయన నీతియుక్తమైన జీవితం నాలో కనపడాలని దీన్ని గూర్చిన ప్రసవ వేదన సంఘంలో ప్రతి బిడ్డకు దేవుడు దయచేయునుగాక. ఆ ప్రసవ వేదనల మధ్యలో మగ శిశువును కందట. మగ శిశువు జై జీవితానికి గుర్తు. ఈ స్త్రీ జై జీవితాన్ని పొందుకోవటానికి కారణం ఏంటంటే చెప్పండి, ఏం చేసింది? కేకలు వేసింది. కేకలు వేసింది. దైవజన్మ, కేకలు వేస్తే రక్షకుడు ప్రత్యక్షమై కాపుదలిస్తాడు. కేకలు వేయకపోతే, మౌనంగా ఉంటే ఆ స్త్రీ రాళ్లతో కొట్టి చంపబడుతుంది. ఈ సంగతే సమూయేలు ఎరిగి ఏమంటాడో తెలుసా? నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవా దృష్టికి పాపం చేసిన వాడు నగుదును అంటాడు. క్రైస్తవ జనమా, క్రైస్తవ జీవితంలో పాపం అంటే ఏమూ కాదు, ప్రార్థన చేయకపోవటమే ఒక పాపం, ప్రార్థనకు రాకపోవటమే ఒక పాపం. ఉపవాస ప్రార్థనలు ఎంత ఘనంగా జరుగుతున్నా ఉపవాస ప్రార్థనలకు ముఖం చాటేస్తూ బ్రతకటమే అన్ని పాపాల కంటే ఘోరమైన పాపం అంటాడు. అట్టి పాపం మనకు దూరమగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. అట్టి పాపం మనకు దూరమగునుగాక. ఒకసారి నా వైపు చూడండి. బలాత్కారం చేసేవాడు లోకంలో ఉన్నాడా లేదా? ఎవడు వాడు? ఎవడు వాడు? వాడు నిన్ను బలాత్కారం చేస్తున్నాడా లేదా? చెయ్యట్లేదు అని ఎవ్వడు అనలేడు. చేస్తున్నాడా లేదా? మరి వాడు బలాత్కారం చేస్తున్నప్పుడు రక్షకుడు నిన్ను కాపాడాలంటే ఏం చేయాలి? నువ్వు పెద్దగా 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 నీ కేకలు విని నీ ఇంటిలో రక్షకుడు ప్రత్యక్షమగునుగాక. రాగల 365 రోజులు రక్షకుని చేతిలో నీ ఇల్లు కాపాడబడునుగాక. పాడు కీడు నాశనం నీ ఇంటిలో నిశ్శబ్దమైపోవునుగాక. రక్షణయే నీ కుటుంబానికి ప్రాకారంగా, ప్రఖ్యాతియే మన కుటుంబాలకు మన పరిచర్యకు గుమ్మంగా నా దేవుడు ఆశీర్వదించునుగాక.